నెక్స్ట్ రెండో ఆసనం జానుశిరాసనంలో. తర్వాత ఇందులో వ్యాయామం కూడా చేయాలి. శ్వాసను తీసుకుంటూ వదులుతూ నిదానంగా. ఈ విధంగా చేస్తే మనకు సైడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, అదేవిధంగా బెల్లీ ఫ్యాట్ రెండు కరిగే అవకాశం ఉంటుంది. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ, శ్వాసను తీసుకుంటూ వదులుతూ, శ్వాసను తీసుకుంటూ వదులుతారు. ఆపోజిట్ మారుస్తూ ఈ విధంగా చేయాలి. మనకు సమయపాలన, సమయం ఎంత ఉంటే అంతవరకు చేస్తే మనకు అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. సరైనటువంటి సూక్ష్మం, సరైనటువంటి ఆసనాలు, సరైనటువంటి ప్రాణాయామం, సరైనటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇలా తీసుకున్నట్టయితే మనం బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. తర్వాత పాదం మారుస్తూ, సేమ్ పాదం మారుస్తూ ఈ విధంగా రివర్స్. మనకు ఎంత సమయం ఉంటే అంత 12 టైమ్స్ అన్న చేసుకోవచ్చు, 6 టైమ్స్ అన్న చేసుకోవచ్చు. తర్వాత శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పైకి, శ్వాసను వదులుతూ టచ్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఈ విధంగా. శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ కిందకి. ఇన్హలేషన్ ఆఫ్, ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. శ్వాసను తీసుకోవాలి నిదానంగా, శ్వాసను వదులుతున్నప్పుడు ముందుకు అంగాలి నిదానం. ఇలా క్యాచ్ పట్టేసుకోవాలి. కొద్దిసేపు ఆపాలి, కుంభక స్థితి. శ్వాసను తీసుకున్న తర్వాత వదులుతున్నప్పుడు ఆపేసేయాలి, కుంభక స్థితి చేయాలి. మనం 30 సెకండ్స్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చును. నిదానంగా రిలాక్స్. రెండు కాళ్ళు స్ట్రైట్, రెండు కాళ్ళు జత చేస్తూ పశ్చిమోత్తాసనం. శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ ఫార్వర్డ్ బెండ్. దీంట్లో వ్యాయామం చేయొచ్చు. ఒక 12 టైమ్స్ చేసుకున్న తర్వాత నిదానంగా ఆసనం చేయవద్దు. ఇలా శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ. ఒకవేళ ఇంత మనకు ఒకవేళ రాకపోతే మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా చేస్తూ 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 మనకి ఎక్కడికి ఈ ప్రెజర్ పడుతూ ఉండాలి. బెల్లీ ఫ్యాట్ పైన ప్రెజర్ పడుతూ ఉంటే మనం నిదానంగా ఫార్వర్డ్ బెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పశ్చిమోత్తాసనం పరిపూర్ణంగా మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం వజ్రాసనం వేసుకుంటాం. వజ్రాసనం తర్వాత ఉత్తాన మండుకాసనం పొజిషన్. ఉత్తాన మండుకాసనం. ఈ కాలు మొదలు పెడుతూ ఉత్తాన మండుకాసనం. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ ఉత్తాన మండుకాసనం చేసేసుకుని, ఉత్తాన మండుకాసనం కంప్లీట్గా పైకి చేసేసుకొని శ్వాసను వదులుతున్నప్పుడు ఫార్వర్డ్ బెండ్. శ్వాసను వదులుతున్నప్పుడు ఫార్వర్డ్ బెండ్. మ్యాక్సిమం ఫార్వర్డ్ చేయాలి. ఈ విధంగా శ్వాసను తీసుకుంటూ పైకి, ఇన్హేలేషన్ ఆఫ్, ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. ఈ విధంగా. తర్వాత శశంకాసనం కూడా చేసుకోవచ్చు నిదానంగా. ఆ విధంగా రెండు చేతులు స్ట్రైట్ చేసేసి ఈ విధంగా శ్వాసను తీసుకుంటూ పైకి. వెరీ గుడ్. శ్వాసను వదులుతున్నప్పుడు నిదానంగా ఫార్వర్డ్ బెండ్. వెరీ రిలాక్స్. ఈ విధంగా అభ్యాసం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా శవాసన వేస్తున్నాం. కంప్లీట్గా శవాసన వేసుకున్న తర్వాత చేయవలసినటువంటి ఆసనాలు ఏంటో చూడండి. ఫస్ట్ నిదానంగా ఒక్కొక్క పాదము 25 degrees పైకి ఎత్తి ఆపవలను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. చేంజ్. పాదం మారుస్తూ లెగ్ చేంజ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. డౌన్. రెండు పాదాలు జత చేస్తూ పైకి. ఉత్తాన పాదాసనం, పాద ఉత్తనాసనం. బెల్లీ ఫ్యాట్ పైన బాగా ఎఫెక్ట్ పడేటువంటి ఆసనంలో, ఉత్తమైనటువంటి ఆసనంలో ఇదొకటి. రిలాక్స్. నెక్స్ట్ నవాసన్ ఆర్ నౌకాసన్. రెండు చేతులు తొడపైన పెట్టేసుకొని నిదానంగా పైకెత్తాలి. తల కూడా పైకెత్తాలి, నిదానంగా పొజిషన్ కూడా పైకెత్తాలి. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. ఈ విధంగా చేయాలి. తర్వాత మనకు పవనముక్తాసనం. ఒక్కొక్క పాదంతో పవనముక్తాసనం చేస్తాం. 1 లెగ్ పవనముక్తాసనం, 1 లెగ్ ఇలా చిన్న టచ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ చిన్న ఎప్పుడైతే ఈ నీస్కి టచ్ అవుతుందో అప్పుడు మీ బెల్లీ ఫ్యాట్ కరిగినట్టు అని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు ప్రయత్నం చేయాల్సింది ఇదే. తర్వాత నిదానంగా కాలు కూడా పైకి ఎత్తచ్చు. నిదానం ఇంకొంచెం కాలు పైకి ఎత్తితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది బెల్లీ ఫ్యాట్ పైన. నెక్స్ట్ పాదం మారుస్తుంది. ఈ విధంగా మీరు క్యాచ్ చేయాల్సింది ఇక్కడ, టచ్ చేయాల్సింది ఇక్కడ, చిన్న టచ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి.
ఈ విధంగా మీరు సాధన చేసినట్లయితే మీకు తొందరగా బెల్లీ ఫ్యాట్ కరిగేటువంటి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ చాలు. ఇప్పుడు నిదానంగా పైకి వచ్చేసేయండి. ప్రాణాయామ అభ్యాసం చేస్తాం. ఈరోజు మనం చూసినటువంటి సింపుల్ ఆసనాస్ చాలా అద్భుతంగా మనకు రిజల్ట్ వస్తుంది. తర్వాత కపాలభాతి క్రియ. శ్వాసను నిదానంగా తీసుకుంటూ మనకు పృథ్వీ ముద్ర లేదా శూన్య ముద్ర తీసుకోవాలి. శూన్య ముద్ర లేదా పృథ్వీ ముద్ర తీసుకోండి. శూన్య ముద్ర తీసుకొని మిడిల్ ఫింగర్, పెద్ద ఫింగర్ని తీసుకుంటూ లేదా పృథ్వీ ముద్ర, ఈ రెండిట్లో ఏదో ఒక ముద్ర తీసుకొని నిదానంగా శ్వాసను తీసుకుంటూ కొద్దిగా శ్వాసను వదులుతూ కపాలభాతి క్రియ చేస్తుంది. రిలాక్స్. ఒక నిమిషానికి 40 టైమ్స్ అన్నా చేయవచ్చు. ఒక్కొక్క నిమిషానికి 40 టైమ్స్ ఇట్లా కౌంట్ చేసుకుంటూ ఒక 3 టైమ్స్ చేయవచ్చు. 3 నిమిషాల నుంచి మొదలుకొని 5 నిమిషాల వరకు అభ్యాసం సునాయాసంగా చేయవచ్చు. నెక్స్ట్ అగ్నిస్వార క్రియ. జఠరాగ్ని అంటే మనలో ఉన్నటువంటి ఈ గ్యాస్ కావచ్చు, మలబద్ధకం కావచ్చు, ఈ సంబంధించినటువంటి పొట్టకు సంబంధించినటువంటి ఏవైతే మలినాలు ఉంటే వాటిని శుద్ధి చేయడానికి అగ్నిస్వార క్రియ బాగా యూజ్ అవుతుంది. జఠరాగ్నిని యాక్టివ్ చేస్తుంది. కంప్లీట్గా సేమ్ శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను వదిలేసి ఓన్లీ పొట్టని మాత్రం ఇక్కడ కంఠం జ్వాలందరూ లాక్ చేసి పొట్టను మాత్రమే ఊపుతుంది. ఎగ్జేల్. శ్వాసను వదిలేసిన తర్వాత కంఠం ద్వారా శ్వాసని ఆపివేసేసి పొట్టని జల్లెడ దింపినట్టు ముందుకు వెనక్కి పైకి కిందికి ఈ విధంగా చేయవలని. మరోసారి చేస్తున్నాం. శ్వాసను తీసుకొని శ్వాసను వదిలేసి లాక్ అండ్ హోల్డ్. ఎక్సేల్. చూసారా, చాలా సూక్ష్మమైనటువంటి క్రియతోని మనం అధిక కొవ్వుని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి మరో అంశాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.